హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1537కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే రియల్మీ GT60 మొబైల్ ఫోన్ రేపు అయితే లాంచ్ చేయబోతున్నారు. మొబైల్ ప్రైస్ మనకి అండర్ 30,000 లో బేస్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారంట. మార్కెట్ సేల్ లోకి తీసుకొచ్చే ప్రైస్ ఇది కాకుండా మనకి బ్యాంక్ ఆఫర్ కూడా ఉండబోతుందంట. బేస్ వేరియంటే 24,999 రూపాయలకి రావచ్చు అని చెప్పేసి అయితే మనకున్న కొన్ని సోర్సెస్ నుంచి అయితే ప్రైజు తెలిసింది. సో నిజంగా ఆ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం సో అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట. అక్కడ చాలా మొబైల్స్కి అయితే టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది. మెయిన్లీ చూసుకుంటే ఈ మొబైల్లోని డిస్ప్లే, అలాగే యూఐలో చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు. అలాగే AR బ్లాస్టర్ తీసుకొచ్చారు. అలాగే పర్ఫార్మెన్స్ పరంగా మనకి చాలా మార్పులు కూడా ఇందులో అయితే మీకు చూడడానికి ఉంటుంది. మెయిన్లీ గేమ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం కొంచెం నచ్చే మొబైలే అని చెప్పొచ్చు అనమాట. రేపు ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలిసిందే కదా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ రీసెంట్గానే 17. అంటే iOS 17.5 అయితే తీసుకొచ్చింది. అయితే అప్పుడు మనం 3 days బ్యాక్ ఏమో టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. ఎవరైతే ఈ అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి డిలీట్ చేసిన ఫొటోస్ కూడా మళ్ళీ రీస్టోర్ అయితే అవుతున్నాయని చెప్పి, ఒకరికైతే 2010లో ఎప్పుడో డిలీట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు రీస్టోర్ అయితే అయినట్టుగా సో ట్విట్టర్లో అయితే ఆడుకున్నారు. సో ఇప్పుడు మొత్తానికి ఈ బగ్ను ఫిక్స్ చేస్తూ మరో అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మీరు ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ యాపిల్ నుంచే యాపిల్ iPhone SE 4 ఇప్పుడు కాదు అనుకోండి, మనకి 2025లో ఈ మొబైల్ అయితే వస్తుంది. అయితే ఈసారి రాబోయే SE 4 మనకి OLED డిస్ప్లేతో అయితే రాబోతుందంట. అలాగే ఫేస్ ఐడి అయితే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు మళ్ళీ కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. దీని ప్రైస్ కూడా మనకి $US చూసుకుంటే $499. అంటే అక్కడ చూస్తే మనకి 42,000 రూపాయలు ఏమో అక్కడ లాంచ్ అయిపోతున్నారు. బట్ మనకి ఇండియాకి వచ్చేసరికి ఇది ఎంత లేదన్నా సరే ఈచ్ $1 మొన్నటి వరకు 100 రూపీస్ ఉండేది, అంటే వేల లెక్కలో. ఇప్పుడు దాన్ని 105 110 రూపాయలు చేశారు. ఆ లెక్కను చూస్తే 55,000 రూపాయలు ఏమో ఈ మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే మన ఇండియాలో ఉంది. సో చూడాలి ఎప్పుడు తీసుకొస్తారు. ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉంటుందంటే పాతకాలం వీళ్ళు ట్రెడిషనల్ నాచ్లతో మొబైల్ ఎలా తెచ్చారో అదే టైప్లో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 FCC సర్టిఫికేషన్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం కనుక చూస్తే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వాచ్ 6తో కంపేర్ చేస్తే 5 వాట్ ఎక్కువగా ఉండబోతుంది. వాచ్ 6 వచ్చేసరికి మనకి 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఇది మనకి 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుందంట. సో ఇక్కడే మనకి మరో మోడల్ కూడా అయితే కనిపిస్తుంది, అదే వాచ్ 7 FE. సో ఫ్యాన్ ఎడిషన్ వాచ్ని కూడా అయితే ఈసారి తీసుకురాబోతున్నారు. అంటే వాచ్ 7తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో ఈ వాచ్ అయితే ఉంటుంది. ఈ FE వాచ్ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే వాచ్ 4 అనుకుంటా. సో అందులో 10 వాట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇందులో 10 వాట్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఈ వాచ్ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే తెలిసిందే జూలై 10వ తారీఖున మనకి అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి ఫోల్డింగ్ మొబైల్స్, ఈ వాచెస్, గెలాక్సీ బడ్స్, అలాగే స్మార్ట్ రింగ్ ఒకటి తీసుకురాబోతున్నారు. సో ఆ రింగ్ ఇవన్నీ అయితే మనకి అక్కడైతే కనిపిస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro ఈ మొబైల్ని అయితే ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. సో ఈ మొబైల్లో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 8200 అల్టిమేట్ ఈ ప్రాసెసర్ ఉంటుంది. రే సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, మిగిలిన రెండు 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇది ఒక గేమ్ సెంట్రిక్ మొబైల్ లాగా మనకి బడ్జెట్ అనే కానీ ఇప్పుడు మనకి అది ఎంట్రీ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. సో ఎంట్రీ లెవెల్లో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ మనకి 24,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో రేపు మనకి చెప్పాను కదా GT6T లాంచ్ అవుతుంది రియల్మీ నుంచి. సో ఆ వీడియో చూడండి, దాని ప్రకారం మీకు ఒకవేళ తీసుకోవాలి 25,000 రూపాయలు బడ్జెట్లో ఉన్నారనుకుంటే అప్పుడు దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y200 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలో ఒక మొబైల్ అయితే వచ్చింది. చైనాలో చూస్తే Y200 GT, Y200 అలాగే Y200T ఈ 3 మోడల్స్ని లాంచ్ చేసింది. ఈ 3 మోడల్స్ కూడా రీబ్రాండ్ చేసిన మోడల్స్ అనమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి Y200 Pro ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 695 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. రే సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన వివో V29 ఈ మొబైల్ ఉంది కదా, దాంట్లోనే అదే రీబ్రాండ్ చేసి చిన్న మార్పులు అంటే డిజైన్ పరంగా మార్పు చేసి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 8GB 128GB వేరియంట్ 24,999 రూపాయలు ప్రైస్ పెట్టారనమాట. మనకి HDFC ICICI కార్డ్ అలాగే SBI క్రెడిట్ కార్డు మీద 1,500 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే
ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే ఆల్రెడీ నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోని మన ఇండియాలో అయితే తీసుకురాబోతుందని. ఇప్పటి వరకు ఫోల్డింగ్ మొబైల్స్ని వివో అయితే మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ మొబైల్ని అయితే మన ఇండియాలోకి తీసుకొస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారని డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సో వీళ్ళ వెబ్సైట్లోనే ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే రివీల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మంత్ 6వ తారీఖున ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ సేల్ తీసుకురాబోతున్నారు. మేబీ నేను కూడా 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు అలాగా ప్రైస్ పెట్టొచ్చు, ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి చూడాలి. అయితే ఇప్పుడు వివో ఫోల్డింగ్ మొబైల్ మన ఇండియాలోకి ప్రవేశపెట్టబోతుంది కదా, ఇది ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ అనమాట మన ఇండియాలోకి తీసుకొచ్చేది. అయితే హానర్ ఆల్రెడీ చైనాలో ఫిబ్రవరిలో అనుకుంటా మ్యాజిక్ V2 అని ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది, ఫోల్డింగ్ మొబైల్ని. ఆ మొబైల్ని మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మాధవ్ సేత్ ఉన్నాడు కదా, ప్రస్తుతానికి హానర్ని అతనే హ్యాండిల్ చేస్తున్నాడు. సో తనైతే ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశాడు. ఈ ట్వీట్ కూడా వెరైటీగా, యాక్చువల్గా అతని ఫోన్ని అతను ట్వీట్ చేసుకోవడం వేరుగా ఉంటుంది. ఈ వివో ఫోల్డింగ్ మొబైల్ని ట్వీట్ చేస్తూ విశ్వాసమా లేక నైవేద్యమా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే వేసాడు అనమాట. సో తను చెప్పేది ఏంటంటే హానర్ మ్యాజిక్ సిరీస్ ఇండియాలోని కస్టమర్స్ అంచనాని మించి ఉంటుంది అని చెప్పేసి సో తనైతే ఇక్కడ ట్వీట్ చేశాడు అనమాట. సో దీని ప్రకారం చూస్తే ఈ ఫోల్డింగ్ మొబైల్ మన ఇండియాలోకి అయితే రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఏది హానర్ మ్యాజిక్ V2. సో ఈ మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ చైనాలో వీళ్ళు V2 అండ్ V2 RSR అని చెప్పి 2 మోడల్స్ లాంచ్ చేశారు. ఏ మోడల్ తీసుకొస్తారో తెలియదు. అంత బాగానే ఉంది కానీ వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్ తీసుకురావడానికి వివోని ఎందుకు వెళ్ళడం, వీళ్ళ సంగతి మనకు తెలియదు. హానర్ తీసుకొస్తే ఏమైనా తక్కువ ప్రైజ్కి తీసుకొస్తుందా? మన ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది ఖచ్చితంగా దాని ప్రైజ్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి షామీ నుంచి నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. షామీ 50,000 సెగ్మెంట్ని కవర్ చేయడం కోసం ఒక కొత్త మొబైల్ని అయితే మన ఇండియాలోకి ప్రవేశపెట్టాలని చూస్తుందని చెప్పేసి సో ఇప్పుడైతే అది కన్ఫర్మ్ చేస్తూ షామీ ఒక టీజ్ అయితే చేస్తుంది అనమాట. ఈ సినిమాటిక్ విజన్ అని చెప్పేసి ఈ టీజ్ని అయితే ప్రవేశపెట్టారు. ఇక్కడ చూస్తే CI అలాగే VI ఈ రెండింటిని హైలైట్ చేస్తున్నారు అనమాట. అంటే చైనాలో లాంచ్ చేసే CV సిరీస్ ఏదైతే ఉందో వాటిని మన ఇండియాలో తీసుకొస్తారని అర్థమవుతుంది. CV4 ప్రోని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు వీళ్ళు మార్చి నెలలో. సో దాన్ని అయితే తీసుకొస్తారని తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. అక్కడైతే 38,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. నాకు తెలిసి మన ఇండియాలోకి వచ్చేసరికి 40 నుంచి 45, 50 అలా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఈ టీజ్ చేసే విధానం ఏదైతే ఉందో, టేజర్ ఏదైతే ఉందో, యాపిల్ క్రష్ అని చెప్పేసి ఒక టేజర్ని తీసుకొచ్చింది. దానికి కౌంటర్గా శాంసంగ్ కూడా అన్క్రష్ అని చెప్పి ఒక టేజర్ని అయితే తీసుకొచ్చింది కదా. వీళ్ళు కూడా సేమ్ అటువంటి టేజర్నే రెడీ చేసి తీసుకొచ్చారు. పాపం యాపిల్ ఎక్కడ దొరికిద్దా అని చెప్పి వీళ్ళంతా ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి దొరికిందంటే ప్రతి వాళ్ళు కెలికి వదులుతుంటారు. సో వీళ్ళు కూడా ఇప్పుడైతే కెలికేశారు. సేమ్ అటువంటి టేజర్నే వీళ్ళు కూడా లాంచ్ చేశారు. ఇక ఫైనల్ చూస్తే మనకి మోటరోలా నుంచి, మోటరోలాకి సంబంధించిన ఒక మిస్టీరియస్ మొబైల్ ఫోన్ ఇప్పుడు ఆన్లైన్లో స్పాట్ అయింది అనమాట. దీని పేరు వచ్చేసరికి మానిలా అని చెప్పేసి అయితే కనబడుతుంది. సో ఈ మానిలా అనేది ఫిలిప్పీన్స్ క్యాపిటల్ అంట. సో ఆ పేరుతో అయితే మనకి ఆన్లైన్లో ఒక మోడల్ అయితే స్పాట్ అయింది. మరి ఇదే పేరుతో ఏమైనా ఒక మొబైల్ని తీసుకురాబోతున్నారా అనేది చూడాలి. ఆల్రెడీ ఇప్పుడు మోటరోలాకి సంబంధించి మోటరోలా రేజర్ 50 సిరీస్ సిద్ధమవుతున్నాయి. ఇది కాకుండా మోటరోలా G85 5G ఈ మొబైల్ని కూడా అయితే ఆల్రెడీ టెస్ట్ చేస్తుంది, త్వరలో తీసుకురావడానికి అయితే చూస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు మరో కొత్త మోడల్ని అయితే మరో కొత్త మోడల్ అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయింది. చూద్దాం మరి ఏ మొబైల్ తీసుకొస్తారో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.